నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం. శరీర అవయవ దానాన్ని పేద కుటుంబాలకు చెందిన వారు ఎక్కువగా చేస్తున్నందున ఆ కుటుంబంలో అర్హులైన వారికి ప్రభుత్వం తరపున కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పించాలని అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శనగం శివాజీ డిమాండ్ చేశారు. విజయనగరం ప్రజా గ్రంథాలయంలో శరీర అవయవ దాతల కుటుంబాలను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం తరపున రాసిన లేఖలను ఆదివారం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివాజీ మాట్లాడుతూ శరీర అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులకు సెకండరీ విద్య నుంచి ఒక పాఠ్యాంశంగా చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ పండుగ రోజుల్లో అవయవ దానం చేసిన కుటుంబాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా గౌరవంగా సత్కరించాలని, శరీర దానానికి సంబంధించిన విల్ పేపర్స్ అన్ని మెడికల్ కళాశాలలో ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, ఆన్లైన్లో స్వీకరించాలని, అన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు ఒకే రకమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, 24/7 పార్థివ దేహాన్ని స్వీకరించేందుకు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని, శరీర అవయవ దానం చేయాలనుకునే వారికి టోల్ ఫ్రీ నంబర్లను అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద అక్షరాలతో షైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రక్తదానం చేసిన వారికి ఒకరోజు క్యాజువల్ లీవ్ ఇవ్వాలని కోరుతూ 20 అంశాలతో కూడిన లేఖలను ముఖ్యమంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి అందజేసినట్లు పేర్కొన్నారు. అవయవదాతల సంఘం నాయకులు జేవీవి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మిర్యాల కృష్ణారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యి అవయవ దానం చేసిన కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చులకు ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అవయవ దానం చేసిన మృతదేహాన్ని మహాప్రస్థానం వాహనంలో ఉచితంగా మృతుడి గ్రామానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో శరీర అవయవదాతల సంఘం నాయకులు జేవీవి జిల్లా అధ్యక్షుడు ఎరుకొండ ఆనంద్, గొర్రె చిన్నం నాయుడు, సిరపు శ్రీను, దొంతల పాపునాయుడు, కాళ్ళ రామారావు పాల్గొన్నారు. అవయవదానానికి సంబంధించి విల్ పేపర్స్ అంటే ఇప్పుడు నేనున్నాను, నా శరీరాన్ని లేదా నా అవయవాలు దానం చేస్తానని చెప్పేసి విల్లింగ్ అంటారు, విల్ పేపర్స్ ఇస్తారు. ఆ విల్ పేపర్స్ని ఆన్లైన్లోని పెట్టాలి. అదేవిధంగా ప్రతి మెడికల్ కాలేజీలో కూడా అందుబాటులో ఉంచాలి విల్ పేపర్స్ని. అయితే ఈ విల్ పేపర్స్ ఏంటంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఒక్కొక్క పద్ధతిలో ఉంది స్టేట్లో. అలా కాకుండా ఈ విల్లింగ్ లెటర్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీలు ఒకే విధానంలో, ఒకే మోడల్లో ఆ పేపర్లు అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా ఏంటంటే 24 పార్థివ దేహాన్ని స్వీకరించడానికి హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాంటిది ఏదైనా హెల్ప్ లైన్ని ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంటుంది. దానివల్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తగిన రుసుము తీసుకొని గౌరవప్రదంగా పార్థివ దేహాన్ని తరలించాలి. అంటే ఇప్పుడు అవయవదానం చేస్తారు కదా, చేసిన తర్వాత ఏంటంటే ఆ దేహాన్ని గౌరవప్రదంగా వాళ్ళే అవసరమైన ప్రదేశానికి చేర్చాల్సిన బాధ్యత తీసుకోవాలి. అవయవదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే ప్రభుత్వం తరపున గౌరవప్రదంగా, అంటే ఇప్పుడు అంత్యక్రియలు చేస్తారు కదా, అంత్యక్రియలు చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, ఆర్మీ మ్యాన్ ఉన్నారు, ఏదో వార్లో చనిపోయారు అనుకోండి, చనిపోతే ఏం చేస్తారు, గౌరవప్రదంగా వాళ్ళని గౌరవిస్తారు. అంటే అంత్యక్రియల్లో కలెక్టర్ లేదా డిఆర్ఓ లేదా జాయింట్ కలెక్టర్ ఎవరో అధికారికంగా పాల్గొంటారు కదా. అదేవిధంగా అవయవదానం చేసిన కుటుంబం వాళ్ళకి అంత్యక్రియల్లో ప్రభుత్వం తరపున విధిగా ప్రతి జిల్లా అధికారులు పాల్గొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా సుమారుగా ఒక 20 డిమాండ్లతో కూడినటువంటి ఒక రిప్రజెంటేషన్ను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్య శ్రీనివాస్ యాదవ్ గారికి ఈ నెల 14వ తేదీన పంపించడం జరిగింది. ముఖ్యమంత్రికి, ఆరోగ్య శాఖ మంత్రికి మా ప్రధానమైన విజ్ఞప్తులు మీరు చెప్పినటువంటి ఈ వినతులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని అవకాశం ఉన్నంత వరకు, సాధ్యమైనంత వరకు ఈ సమస్యలు పరిష్కరించి ప్రజలకు శరీర అవయవదానం మీద పూర్తిగా అందుబాటులోకి అవగాహన కలిగే విధంగా పూర్తిగా అన్ని రకాల తీసుకెళ్తారని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామండి. కేఎల్ కృష్ణారావు, నేను జిల్లా ప్రధాన కార్యదర్శి జన విజ్ఞాన వేదిక సంస్థ, అలాగే అవయవదాన ప్రధాన భాగస్వామ్యం వహించినటువంటి ప్రధాన కార్యదర్శి వారికి తోడ్పాటుగా ఉంటున్నాను జిల్లాలో. మిత్రులారా, ఈ రోజున ప్రధానంగా అవయవదాతల్ని ప్రోత్సహించాలని, అవయవదాతల్ని మరింతగా వాళ్ళ తాలూకు కొన్ని రాయితీలు ప్రకటించినట్లయితే ఈ రోజున ప్రజలందరూ అవయవాల కోసం, రక్తం కోసం ఎదురు చూస్తున్నారే తప్ప ఇవ్వడానికి సరైన అవగాహన లేకపోవడం అన్నది ప్రధానంగా కనిపిస్తుంది. అందులో భాగంగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి అవగాహన రాహిత్యం,
రెండోది అక్రమార్గంలో అవయవాలని తరలించే వాళ్ళని, కిడ్నీ ర్యాకెట్లు తీసుకునే వాళ్ళకి చట్టపరంగా కఠినమైనటువంటి శిక్షలు విధించకపోవడం అన్నది కూడా ఒక కారణంగా మేమైతే భావిస్తున్నాం. కాబట్టి చట్టపరంగా అక్రమాలకు పాల్పడినటువంటి వైద్యులని శిక్షించాలి. అలాగే అవగాహన కల్పించాలి బాధ్యతాయుతంగా. అలాగే ప్రతి పౌరులు కూడా అవగాహన కలిగి ఉండాలి అన్నది ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం చాలా మంచి చొరవ తీసుకొని అనేక రకాలుగా వారి అంత్యక్రియలకు కానీ లేదా ఇతర గౌరవంగా తీసుకెళ్లేటువంటి అంశంలో కానీ ప్రోత్సహిస్తుంది. అందుకు ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మీ ద్వారా పెద్దలారా. అలాగే ప్రధానంగా మన డిమాండ్లో అవయవం దానం చేసేటువంటి వ్యక్తుల యొక్క హాస్పిటల్ ఖర్చులు ప్రభుత్వం భరించాలని, అత్యధికమైనటువంటి ఖర్చులు భరిస్తూ చివరి దశలో బ్రెయిన్ డెడ్ అయ్యి అవయవాలు ఎందుకు పనికిరాని స్థితిలో వాటిని దానం చేయాలనేటువంటి ఒక స్థాయికి వచ్చేటప్పుడు వాళ్ళు అప్పటికే కుటుంబం ఆర్థికంగా నష్టపోతున్నారు. కాబట్టి వారి యొక్క బిల్స్ని ఆర్థిక పరంగా నష్టపోకుండా వారికి రీఎంబర్స్ చేయాలని ఆ బిల్స్ని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే వారికి ఈ 24/7 హెల్ప్ లైన్ వాటి క్రియేట్ చేసి, అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఒకే రకమైనటువంటి నిబంధనలు ఈ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఇవ్వటంలో కానీ, అవయవాలు సేకరించడంలో కానీ, సద్వినియోగపరచడంలో కానీ ఒక గైడ్లైన్స్ ఉండాలని మేమైతే మీ ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఎక్కువగా యువతకి ఒక ఆలోచన కలిగించాలి కాబట్టి 10వ తరగతి వరకు అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఒక సిలబస్గా అవయవ దానంపై ఒక పాఠ్యాంశాన్ని పాఠ్య ప్రణాళికలో చొప్పించాలని, తద్వారా అలాగే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా అవయవదాన వారోత్సవాలు జరిపించి ప్రజల్లో అవగాహన కల్పించినాడు మాత్రమే వైద్య కళాశాలలు పెరుగుతున్నాయి. కానీ వైద్య కళాశాలలో మరి అధ్యయనం కోసం ఉపయోగపడేటువంటి శవాల కొరత అయితే కనిపిస్తుంది. కాబట్టి శరీరాన్ని కూడా మొత్తం దానం చేసేటువంటి విధంగా యువతని, ఉద్యోగుల్ని, ప్రజల్ని అవగాహన కల్పించినాడు. ఇదొక ఎజెండాగా తీసుకెళ్ళినట్లయితే ప్రజలందరిలో ఈ కోరిక నెరవేరుతుంది. అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి అవయవాలు కొరత లేకుండా జరుగుతుంది. మరొక జీవితాన్ని, జీవనాన్ని మనం కాపాడే వాళ్ళుగా రాజ్యాంగం ఇచ్చే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా గ్రహించాం. కానీ ఇతరులు జీవించడానికి మన వంతు తోడ్పాటును అందించలేకపోతున్నాం. అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన అఖిల భారత అవయవ అలాగే శరీరదాత సంస్థ ద్వారా మనం అందించగలిగితే చాలా సంతోషమని, ఆ రకంగా అందరిలో ఆలోచన కలిగి ఉండాలని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం మిత్రులారా. ధన్యవాదాలు.